జ్ఞానవాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. నా పేరు దేశరాజలక్ష్మి కుమారి. ఇది బాబాగారి స్వీయ భక్తురాలు అనుభవం. ఇంకొక భక్తురాల గురించి చెప్తా అన్నాను కదా, అది ఈమె చరిత్ర. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయి ప్రభు, నా కళ్ళు నిన్ను చూస్తున్నాయి. నా ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నీ నామమే చేస్తున్నాయి. నా పెదములు నీ నామస్మరణ పలుకుతున్నాయి. ఓం శ్రీ సాయిరామ్. నా చెవులు నీ నామస్మరణ వింటున్నాయి. నా చేతులు నీ నామభజన చేస్తున్నాయి. నా మనసు మొదటిసారి షిరిడీలో నిన్ను చూసిన తన్మయత్వంతో నృత్యం చేస్తోంది. నా కాళ్ళు పదే పదే నీ గుడివైపే ప్రయాణం చేస్తున్నాయి. నా తల నీ పాదాలు తాకుతున్న అనుభూతి ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఓ సాయి తండ్రి, మొదటిసారి నేను షిరిడీలో అడుగుపెట్టిన అనుభూతి చెప్తున్నాను. మొదటిసారి నేను షిరిడీలో అడుగు పెడుతున్నప్పుడు, వచ్చావా రాజ్యం అంటూ పలకరించే నీ కళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవే నిరంతరము నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలా ఏళ్ల క్రితం, అప్పటికి ఇంకా షిరిడీ ఇప్పటి షిరిడీలాగా లేదు. నా గురువుగారు సాయిబాబా గురువుగారు లాగానే మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఒక 10 మంది కలిసి వెళ్ళాం. ఆ అనుభూతి నేను మరవలేను. బాబా అన్నారు, వచ్చావా రాజ్యం అని కళ్ళతో పలకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఫోటో చూసినా, ఏ విగ్రహం చూసినా వచ్చావా అమ్మా అని పలకరిస్తూనే ఉంటాయి నీ కళ్ళు. నన్ను పూర్తిగా నీకు అంకితం చేసుకున్నావు. నువ్వు గురువుగారిలా నా ప్రక్కన ఉండి వానర సైన్యంలా ఒక 10 మందిని తయారు చేయించుకున్నావు. గుడిని కట్టించి ప్రతిష్ఠ చేసుకున్నావు. దానికి ఒక ట్రస్ట్ కూడా ఏర్పరచుకున్నావు. పేరు కూడా నాగసాయి మందిరం అని నువ్వే పెట్టుకున్నావయ్యా. అప్పుడు నువ్వు పాపం నా సంసార బాధ్యతలన్నీ చూసి అలసిపోయావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ సేవలు చేస్తూ అలుపు సొలుపు అన్నది లేకుండా నిర్విరామంగా నీ గుడికి నీ పాదసేవతలో అంకితమయ్యాను ప్రభు. పిల్లలు మనవాళ్ళు మునిమన్న వరకు తీసుకెళ్ళావు. అన్నయ్య అక్కయ్య అంటూ ఉండేవారు. సెలవులు వచ్చాయంటే రాజ్యం బాబా విరాళ కోసం వెళ్ళిపోవడమే అంటూ వాళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు. ఎప్పుడైనా సరే వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత లేకపోతే ఈ రాజ్యమే లేదు. బాబా నాకు మంచి మిత్రులను చూపించావు. బాబా నాకు మంచి గురువుగారిని కూడా ప్రసాదించావు. నీకు సదా కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమి ఇవ్వాలయ్యా నీకు. మంచి గురువుని చూపించినందుకు నిరంతరము నీకు కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాను. ఈ గుడిలో ట్రస్ట్ వాళ్ళు పేదలకి అన్నదానం చేస్తారు ప్రతి గురువారం. వాళ్ళకు తోచినది వాళ్ళు ఎవరికైనా పేదవారు అన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. వృద్ధులని చేరదీసి ఆదరిస్తూ ఉంటారు. అన్నిటికీ ఓపిక నువ్వే ఇచ్చావు ప్రభు. పిల్లలు పెద్దలు అందరూ అమ్మ అంటుంటే నా మనసు ఇంతమందికి నేను అమ్మయ్యానే అనిపిస్తుంది. ఇదంతా నీ లీల, నీ మహిమ సాయి. నువ్వు నేర్పిన బాటలో నీ ఏకాదశి సూత్రాలు అందరి చేత వల్లి వేయిస్తూ ఈ జీవితాన్ని గడపడం నా వంతు. ఒకప్పుడు పేరు రాజ్యం, ఇప్పుడు రాజ్యమ్మ, సాయి రాజ్యమ్మ అనే పిలుపులే నా చెవిలో వినపడుతున్నాయి. కానీ సాయి సాయి అని సన్మతం చెందే ఈ భక్తురాలిని ఆదరించి ప్రభు.